చాలామంది మహిళలు ఇట్లనే చనిపోతా ఉన్నారు సూసైడ్ చేసుకొని అది ఇది. సో అంటే మహిళలకే శత్రువులు అన్నట్టు ఇప్పుడు ఒక ఆమె పెళ్లి చేసుకుంది, ఇంకో ఆమె రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. అంటే ఇట్లాంటి మహిళల గురించి మీరు ఏం మాట్లాడతారమ్మా? ఇది మాత్రం తప్పు. ఆడోళ్ళకి ఇప్పుడు బయట అమ్మాయి అంటే ఏదో అనుకోవచ్చు, తెలిసిన అమ్మాయేనంట. ఆ అమ్మాయి కూడా తెలిసి కూడా చేయడం తప్పు కదా అది. ఇప్పుడు వీళ్ళిద్దరు భార్యాభర్తలు, పిల్లలు ఉన్నారు, ఒకటే ఊరోళ్ళు. మళ్ళీ బయట ఊరు అమ్మాయి అంటే దానికి తెలియదు, వీడేదో మోసం చేసిండని చెప్పొచ్చు. అటు బాబాయ్ బిడ్డేనంట, మళ్ళీ ఆ అమ్మాయికైనా కొంచెం బుద్ధి ఉండాలిగా. అక్క జీవితం ఆగమైతుంది, నాదైతేంది అన్నట్టు ఉండాలి కదా. ఇప్పుడు ముగ్గురు పిల్లలు, ఇద్దరు పిల్లలు, ఆమె చనిపోయింది. ఆ పాపం ఎవరిది? ఆమెదే అవుతుంది కదా. రేపు భవిష్యత్తులో ఆమెకు పెళ్ళైనప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఆమెకు కూడా అట్లా ఆడోళ్ళు ఇట్లా తయారవుతారు. కాబట్టి ఆడోళ్ళకు సహనం తక్కువ, కోపం వచ్చినా సహనం ఎక్కువ అంటారు కదా. ఎక్కువ ఇప్పుడు లేదు, కోపాలు ఎక్కువైనాయి ఆడోళ్ళకి. చిన్నదానికి కూడా సూసైడ్ కురుకుతారు. ఒకప్పుడు లాగా లేరు ఆడోళ్ళు. ఇప్పుడు ఆడోళ్ళది ఉన్నది తప్పు, మగోళ్ళది ఉంది తప్పు. ఎవరిని అనలేము. ఇప్పుడు ఆడోళ్ళని చంపుతారు, ఇటు మగోళ్ళని చంపుతారు. ఏడా తేడా లేకుండా అయిపోయింది. పెళ్ళిళ్ళు చేయాలంటే భయమే, పిల్లల్ని అట్టు ఉంచాలన్నా భయమే. అంటే ఇట్లా భార్యాభర్తలు గొడవపడి అంటే చనిపోవాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అది మాత్రం కరెక్ట్ కాదు. ఏదన్నా బతికి సాధించు నువ్వు. వాడిని ఏదైనా కేసు పెట్టు, లేకపోతే నీ వాళ్ళు ఎవరన్నా ఉంటే కొట్టిపి ఏదైనా కేసులు పెట్టి ఇరికిచ్చి బాధ పెట్టి, కానీ పిల్లల్ని చంపి ఆమె చనిపోవడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఆమె వల్ల ఇంకొకరు నేర్చుకుంటారు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఓకే, నాకు తెలిసి నైట్ మొత్తం మీరు అందరూ మేల్కొనే ఉండొచ్చు. మధ్యలో నుండి పోట్లు, ఎందుకంటే అప్పుడప్పుడు కలిసేటోళ్ళం, మాట్లాడేటోళ్ళం, సరదాగా హోలీ ఆడడానికి వచ్చేది మా కాడ. బాగుండేది, సరదాగా మంచిగానే ఉండేది. వాడు కూడా మాతో ఎప్పుడు బాగానే మంచిగానే కనపడ్డాడు. ఎప్పుడైతే మూర్ఖునిలాగా ఎప్పుడు అనిపించలే. ఈ విషయం ఒకటి మాత్రం వాని తప్పు వల్లనే ఇప్పుడు 3 జీవితాలు బలైనాయి. ఒక్క తప్పు చేయకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చిన కొత్తలో వాళ్ళని చూసి కుళ్ళుకున్నాం మేమే. ఇంత బాగుంటారు ఆ భార్య భర్తలు అని కూడా, అంత సరదాగా ఉండేటోళ్ళు. కానీ లాస్ట్కి జీవితాలు ఇట్లా ఆగమైపోయింది. సో అంటే